నవీన్ కుమార్ కు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. శివ నవీన్ కుమార్ బెయిల్ పిటిషన్ ను నాంపల్లి ఏసీబీ కోర్టు కొట్టివేసింది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో ఆయన సోదరుడు నవీన్ కుమార్ అరెస్టైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బెయిల్ పిటిషన్ ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, భవానీ, ఏదైతే ఈ హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో ఈ నవీన్ కుమార్ ఆయన సోదరుడు ఈ రోజు నాంపల్లి ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన వేసిన పిటిషన్ ని నాంపల్లి కోర్టు తోసిపుచ్చడం జరిగింది. ఈ కేసులో శివ నవీన్ కుమార్ ని దాదాపు 3 రోజుల పాటు విచారించిన ఆ ఏసీబీ అధికారులు ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆయన మొత్తం ఏసీబీ అధికారుల విచారణకు సహకరించారు కాబట్టి అతనికి బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరఫున న్యాయవాది కోర్టులో వాదన వినిపించారు. అయితే ప్రస్తుతం ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ప్రధానంగా సూత్రధారైన శివ బాలకృష్ణ సోదరుడు నవీన్ కుమారే కూడా ఆయన అవినీతికి తోడ్పడ్డాడని, దాదాపు 120 ఎకరాలకు పైగానే నవీన్ పేరు మీద బినామీ ఆస్తులు ఉన్నాయని, అంతేకాకుండా ఈ నవీన్ వ్యవహారానికి సంబంధించి కొన్ని బినామీ ఆస్తులు, ఆ తర్వాత అవినీతి వ్యవహారానికి సంబంధించిన డబ్బుల పంపకాలు కూడా జరిగాయి. కాబట్టి ఈ సమయంలో అతనికి కూడా బెయిల్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా కేసును మొత్తం తారుమారు చేసే ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా ఇతని భార్య అరుణ, తర్వాత మేనల్లుడు భరత్, మరొక 2 పేరు మీద కూడా బినామీ ఆస్తులు ఉన్నాయని, వాటిని కూడా తాము విచారణ చేపడుతున్నాం, వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నాం. కాబట్టి ఏదైతే ఈ ప్రారంభ దశలో ఉన్న కేసులో నిందితులకు బెయిల్ ఇస్తే ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుందని ఏసీబీ వాదనలు వినిపించడంతో కోర్టు నవీన్ కుమార్ వేసిన బెయిల్ పిటిషన్ ని తోసిపుచ్చడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.